నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద పట్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుతూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ అంచెలంచెలుగా ఎదిగిన అలు పెరగని పోరాట యోధులని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేస్తున్న గొప్ప నాయకుడని, ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా గెలవడం ఇంత గొప్ప విషయమన్నారు. దాదాపు 40 సంవత్సరాల నుండి అహర్నిశలు కష్టపడుతూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, కత్తర దేవదాస, ఆకునూరి బాలరాజు, బోపా దేవయ్య, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆశా జ్యోతి, అలుపెరగని పోరాట యోధుడు, మన వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి ఆది శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలుపుతూ, వారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీపీగా, డిప్యూటీ యూనియన్గా, దేవస్థానం చైర్మన్గా, ఎమ్మెల్యేగా, విప్గా ఒక మన సిరిసిల్ల రాజన్న జిల్లాకి తలమానికంగా ఉండుకుంటూ మనకు సేవందించినటువంటి గొప్ప వ్యక్తి మన ఆది శ్రీనన్న. ప్రభుత్వ పరంగా ఈరోజు ఏదైతే యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను ఏది మనకు లభించిన సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ, వేములవాడ కాన్స్టిట్యున్సీ కృషి చేసినటువంటి మహనీయునికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. ఆది శ్రీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మనకందరికీ గత కొద్ది 25 సంవత్సరాల నుండి మనకందరికీ సుపరిచితుడే. వారు దేవస్థానం చైర్మన్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, మండల ప్రెసిడెంట్గా అన్ని కార్యక్రమాలు చేసుకొని ప్రజలకు భరోసా చెప్తూ ఈరోజు మన జిల్లా అధ్యక్షుడుగా మన వేములవాడ శాసనసభ్యులు విప్పు దాదాపు మనకు జిల్లా రేవంత్ రెడ్డి గారు వచ్చిన శుభ సందర్భంగా 760 కోట్ల ఘనత విధంగా మన ఆలోచనకి జరుగుతుంది. వారు ఎన్నడేమి ఈ జిల్లా ముఖ్యమంత్రి అటు దేవస్థానానికి కానీ, రైతులకు కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ నేనున్నా మీరు తినన్నానని చెప్పి తెలుస్తున్న ఆ తినడంకు నిండు 100 ఏళ్ళు ఆశీర్వదిస్తూ, ఆశిస్తూ, శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. బీసీల ముద్దుబిడ్డ, గౌరవ వేములవాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ వైపు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఆది శ్రీనన్న గారి జన్మదినం సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఈ యొక్క జన్మదిన వేడుకలు ప్రకాశం గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈరోజు గౌరవ రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలనలో గౌరవ వేములవాడ శాసనసభ్యులుగా అలుపెరగని పోరాటం చేసి ప్రజల గుండెల్లో స్థానం బదిలపరుచుకున్నటువంటి మహానేత బీసీ ముద్దుబిడ్డ మనం రాజన్న సిరిసిల్ల జిల్లా చరిత్రలో గతంలో సిరిసిల్ల, నేరేళ్ల నియోజకవర్గాలుగా అంతకుముందు ఉమ్మడి ఎన్నికలు నిర్వహించిన సందర్భంలో కానీ
ఎప్పుడు కూడా బీసీలు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నిక కానటువంటి ఒక చరిత్రను తిరగరాసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి అందరి పక్షాన, అందరి బీసీ సంఘాల పక్షాన, బీసీల పక్షాన, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు శాసనసభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు కూడా ముందు కూడా ఉదయం 8 గంటలకే ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టి రాత్రి 10-11 గంటల వరకు కూడా అన్ని సంపన్న వర్గాల ప్రజల శ్రేయంగా సంపన్న వర్గాల ప్రజల యొక్క ఆశీస్సులు, అభిమానం, ప్రేమ పొందుతూ అందరికి కూడా మంచి సేవలు అందిస్తున్నటువంటి మన యువనేత ఆర్ శ్రీనారాయణ గారు, వారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాలో ఒక తన వారి కాన్స్టిట్యున్సీకే కాకుండా రాజన్న సిరిసిల్ల పురోభివృద్ధికి ఎక్కడ అభివృద్ధి ఆగదనే విషయం ఏదైతే వారు ఎన్నికైన తర్వాత చెప్పారో అదే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ జిల్లాకు, ఈ వేములవాడ నియోజకవర్గానికి, వేములవాడ నియోజకవర్గాన్ని ఒక చరిత్రలో వారు చేసినటువంటి సేవలు నిలిచే విధంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకసారి గుర్తు చేస్తూ అన్ని వివరాలలోకి వెళ్లకుండా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చరిత్ర తెలిసే విధంగా వేములవాడ ఆలయాన్ని కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో నిలిచే విధంగా మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని వేములవాడ రాజరాజేశ్వరి యొక్క చైర్మన్ గా చేసిన వాళ్ళు శాసనసభ్యులుగా ఎన్నిక కారు అనేటువంటి నానుడు ఏదైతే ఉన్నదో దాన్ని ప్రతిఘటించి, అంటే దాన్ని ఛేదించి మరి ఆ రాజరాజేశ్వరుని అనుగ్రహంతో శాసనసభ్యులుగా ఎన్నికై ఆ కృతజ్ఞతగా రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ సంపన్న వర్గాల ప్రజల యొక్క మేలు, అభిమానం పొందుతున్నటువంటి, మేలు చేస్తున్నటువంటి మరి జనహృదయ నేతకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు నిండు నూరేళ్లు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలతో ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి, వేములవాడ నియోజకవర్గానికి ఎనలేని సేవలు ఇంకా ముందు అందించాలని ఆకాంక్ష తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. బర్త్డే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల అధ్యక్షులు ఉపనండి ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో 57వ ఆది శ్రీనారాయణ బర్త్డేకు ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి కార్మిక ధార్మిక క్షేత్రంలో ఏ పనులైనా అన్ని పనులు కూడా చేసుకుంటూ వస్తున్నటువంటి మన ఆది శ్రీనారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన అల్పేరుగాని పోరాటం చేస్తూ మరి ఈనాడు ఒక ఎమ్మెల్యేగా, ఒక జిల్లా అధ్యక్షుడిగా, విప్పుగా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి పొద్దున్నే 8-9 గంటలు వేసి ప్రతి గ్రామాన్ని తిప్పుకుంటూ ఎక్కడెక్కడ వాడలలో, ఊళ్ళలో ఎక్కడెక్కడ ఏమన్నా కార్యక్రమాలు ఉంటే అవన్నీ కూడా రాసుకొని మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి మరి అందరికీ కూడా ప్రేమాభిమానాలు పంచుకున్నటువంటి మన ఆది శ్రీనారాయణ గారికి మరి ఆయన చేసినట్టు సేవలు అన్ని కూడా కొనియాడుతూ ఆయనకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ముందు ఎన్నో పోస్టులు ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆయన ముందు కూడా సభను ఉపయోగం రేపెట్టే కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థాయి మంత్రి కూడా ఆయన ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఆయనకు మెసేజ్ తెలియజేస్తున్నట్టయితే మనందరికీ ఒక మంత్రి ఉన్నట్టుంటే వేరే ఉంటుంది, విప్పునేది వేరే ఉంటుంది. కాబట్టి దయచేసి మనందరూ కూడా కోరుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. గత 30-40 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఆశించినటువంటి ప్రజల నాయకుడు గౌరవనీయులు ఆది శ్రీనారాయణ గారు వారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నో పదవుల నుంచి ముందు వారికి ఆరోగ్యం సహకరించి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసరావు యొక్క 58వ జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పక్షాన తెలియజేసుకుంటూ యువజన కాంగ్రెస్ నుంచే
దాదాపు ఒక 40 సంవత్సరాల నుండి ఆయనే అహర్నిశలు ప్రజాసేవలో ఉంటూ ఒక యువజన కాంగ్రెస్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అలాగే ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, జడ్పీ సోనియర్గా ఎన్నో నియోజకవర్గానికి 4 సార్లు పోటీ చేసి అహర్నిశలు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల మధ్యనే తిరుగుతుంటూ, ప్రజల సమస్యలే తన సమస్యలుగా చేసుకుంటూ వారి యొక్క భాగవతుల కోసం అహర్నిశలు సేవ చేస్తూ ఇప్పటికి కూడా గెలిచినాక కూడా ఒక క్షణం కూడా విరామం లేకుండా వారు చేస్తున్నటువంటి సేవలు అనిర్వచనీయం. ఈ విధంగా వారు ఇంకా